వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈ సంవత్సరం కాలంలో మేము ఏమైతే పనులు చేశామో అవి ప్రజల్లోకి తెలియజేయాలని చెప్పేసి సుపరిపాలనలో తొలి అడుగు 4.1 కార్యక్రమాన్ని మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయడం జరిగింది. 4.1 అంటే 4సారి ముఖ్యమంత్రి సంవత్సర కాలం కంప్లీట్ అయిన సందర్భంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్యంగా ఈ సంవత్సరం కాలంలో మేము తొలి 5 సంతకాల్లోనే పెన్షన్ని 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు పెంచడం జరిగింది. అలాగే అన్న క్యాంటీన్లోనే మూసివేస్తే గత ప్రభుత్వం మళ్ళీ మేము తెరిపించడం జరిగింది. దాదాపు 204 అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయించి కేవలం 5 రూపాయలతోనే పొద్దున్న సాయంత్రము మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే డిఐసి గత 5 సంవత్సరాల్లో ఎక్కడే కానీ ఒక టీచర్ ఉద్యోగం ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ మా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు 16,347 టీచర్ పోస్టుకి డిఐసి నోటిఫికేషన్ విడుదల చేసి అవి కానీ త్వరలోనే భర్తీ చేసి టీచర్ పోస్టులు కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే 2047 విజన్ అయితే ఇవన్నీ మా ముఖ్యమంత్రి గారు దూరపు ఆలోచనతో చేసినవి. ముఖ్యంగా ఈ సంవత్సరం కాలంలోనే 9,50,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు. అది కేవలం మా నాయకుడి మీద నమ్మకంతో ఎంఎన్సీలు మల్టీనేషనల్ కంపెనీలు వచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడుతున్నారు. అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు దావోస్లో అయితే ఎక్కడికి వెళ్ళినా కానీ బ్రహ్మరథం బట్టి ఆంధ్రప్రదేశ్లో మేము పెట్టుబడులు పెడతామని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. 9,50,000 కోట్లు పెట్టుబడులు కాకుండా 8,50,000 మందికి యువతకి ఉద్యోగాలు రావడం జరుగుతూ ఉంది. ఇది కేవలం మా నాయకుడి మీద నమ్మకంతో, అలాగే మా నాయకుడు గతంలో చేసిన హైదరాబాద్ అభివృద్ధి అయితేమి, అలాగే అమరావతి 2014 నుంచి 19 వరకు చేసిన అభివృద్ధి అయితేమి, ఇవన్నీ చూసిన తర్వాత మా నాయకుడి మీద నమ్మకంతోనే ఇవన్నీ రావడం జరుగుతుంది. అలాగే ఈరోజు పోలవరం గత 5 ఏళ్ళు ఎక్కడ కానీ నాశనం చేసి పడేశారు. పోలవరం ఎక్కడే కానీ రూపాయి ఖర్చు పెట్టింది ఉండే కాపర్ డ్యామ్ కానీ కొట్టుకొని పోయే పరిస్థితి. కానీ ఈరోజు మళ్ళీ పోలవరంకి 14,000 కోట్ల రూపాయలు సెంట్రల్ ఫండ్ సాధించుకొని మళ్ళీ పోలవరంని ఈరోజు ఒక గాలిలో పెట్టి 2027 కల్లా కంప్లీట్ చేయడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా అమరావతిని మూడు ముక్కులాట ఆడుకున్నారు. అమరావతిని, వైజాగ్ అని, కర్నూలు అని మునుముక్కులాట ఆడుకుని ఎక్కడే కానీ రాజధాని ఇది ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇది అని చెప్పుకోవడం లేకుండా చేస్తే ఈరోజు మళ్ళీ 40,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు మొదలుపెట్టి 2029 కల్లా మళ్ళీ రాజధాని మనం నిర్మించుకుందామని చెప్పేసి మా ముఖ్యమంత్రి వర్యులు 2029 కల్లా కంప్లీట్ చేయాలని చెప్పేసి కృతనిశ్చయంతో వర్క్ చేస్తా ఉన్నారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.